మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? కొద్ది రోజుల తర్వాత మరలా తిరిగి రీతిగా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. రండి, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 33వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. పిల్లల చక్కని మాటలు మనం చదువుకుంటున్నాం. ఈ వాక్యంలో ఉన్నదంతా ఏమిటంటే ఆనందగానం చేయాలి, స్తుతి చేయాలి, సితారాతో దేవుణ్ణి స్తుతించాలి, స్వరమండలముతో ఆయనను స్తుతించాలి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడాలి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలి. అంటే చక్కటి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ దేవుణ్ణి ఆరాధన చేయాలి, పాడాలి, స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, క్రొత్త పాటలు కూడా పాడాలి. నూతన కీర్తన అన్నాడు కదా. మొత్తానికి ఈ వచనాలన్నీ మనకు చెబుతున్న సారం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి. మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? దేవుణ్ణి కీర్తించేవారేనా? దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులేనా? మీరు నన్ను ఇలా అడగవచ్చు, అయ్యగారు దేవుణ్ణి స్తుతించడానికి మరి దేన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని. ప్రియబిడ్డ, మన జీవితంలో దేవుడు బోలెడన్ని కార్యాలు చేశాడు. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీ జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒక్కసారి మీరు ఆగి ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అన్ని కార్యాలు చేశాడు కదా, మరి వాటన్నిటి కొరకు ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించారా? వాటిని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించారా? పాటలు పాడుతూ కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర గడిపారా? స్తుతించటం మానివేశారా? సైతాన్ అనేవాడు ఎంత పెద్ద మోసగాడంటేనండి, దేవుణ్ణి స్తుతించనివ్వడు. అసలు ఆయన చేసిన కార్యాలని గుర్తుపెట్టుకోనివ్వడు. వాడు పెద్ద మోసగాడు, వాడొక అబద్ధికుడు. దేవుణ్ణి ఆరాధించనీయకుండా మనల్ని చేయటమే వాడి టార్గెట్. ఏదో వ్యర్థమైన అబద్ధాలన్నీ చెప్పి దేవునికి మనల్ని దూరం చేస్తాడు, దేవుణ్ణి స్తుతించకుండా చేస్తాడు. ఏవో లోకాన్ని తెచ్చి పెడతాడు, లోక కార్యక్రమాలు తెచ్చి పెడతాడు. ఈ వ్యర్థమైనటువంటి లోక ఆశలు, లోక కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన అంతరంగాల్లోనికి చొప్పించి మనం ఒట్టిపోయేటట్టు, ఎండిపోయేటట్టు, దేవునికి దూరం అయిపోయేటట్టుగా చేస్తాడు. దేవుణ్ణి స్తుతించనివ్వడు. ప్రియబిడ్డ, ఈ సమయంలో ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నా ఎదుట పెట్టుకొని మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధన చేయండి. ఈ సమయంలో నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నా హృదయం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది సంతోషంతో. పాస్టర్ గారు, ఎందుకు మీకు అంత సంతోషం? ఎందుకు మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంటారా? ఈ దొనబండ అనే ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ సేవా పరిచర్యను ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలోనికి రావటానికి ప్రభువారు కృప చూపించారు.
సంతోషం కాకుండా ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఈ మార్చి నెలలోనే 12, 13, 14 తారీఖులు 25వ వార్షిక సిల్వర్ జూబ్లీ మహాసభలు ఏర్పాటు చేశాం. ఎంత అద్భుతంగా జరిగాయో, ఎంత ఆశీర్వాదకరంగా జరిగాయో. ఎన్నో ఆటంకాల మధ్యలో నేను మీటింగ్స్కు ముందు కూడా ఒక ప్రసంగం చేస్తూ మీకు చెప్పాను, బోలెడన్న ఆటంకాలు వచ్చాయి మీటింగ్కి. మా ఫ్లెక్సీలు కోసివేసి, మా పోస్టర్ల మీద పోస్టర్లు వేసి, ఎవరు చేశారనేది మాకు ఒక ఆశ్చర్యం. ఉంటారు కదండి దేవునికి విరోధమైన మనస్తత్వాలు కలిగిన వారు. మరి ఎన్నో రీతులుగా సహాయపడేటటువంటి వ్యక్తులు కరువై చాలా రకాలైనటువంటి ఆటంకాలు కలిగాయి. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతమైనటువంటి రీతిలో 24 సంవత్సరాల కంటే కూడా ఇంకా ఎక్కువైనటువంటి రీతిలో, అద్భుతమైన రీతిలో 25వ వార్షికను, ఈ సిల్వర్ జూబ్లీ మహాసభలను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈ సభల్లో మరి ఎంత పరిశుద్ధాత్ముని సన్నిధి మేము అనుభవించామో. విస్తారమైన ప్రజలు వచ్చారు. ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్న మా పరిచర్యలో, ఎక్కువ సంఘాలు లేనటువంటి వాతావరణంలో అన్ని వందల మంది ప్రజలు రావటం అంటే నిజంగా ఆశ్చర్యమే. ఆశ్చర్యమే, దేవుని కృప. వచ్చిన వారందరూ కూడా దేవుని వాక్యంతో దీవించబడ్డారు. మొదటి రాత్రి మచిలీపట్నం నుంచి దైవజనులు పరంజోత్ అన్నయ్య వచ్చారు. దేవుడు అన్నయ్య నోట ఉంచిన ఒక అమూల్యమైన సందేశం ద్వారా మా అందరితో మాట్లాడారు. సంఘము మేము దీవించబడ్డాం. రెండవ రోజు హనుమాన్ జంక్షన్ నుండి దేవదాసయ్య గారు మా మధ్యకు వచ్చారు. ఆ దైవజనుని నోట దేవుడుంచిన ఒక శ్రేష్టమైన సందేశాన్ని మరి పరిశుద్ధాత్ముడు అందించాడు. ఆ దైవజనుని యొక్క రాకను బట్టి, ఆ సందేశాన్ని బట్టి మేము ఎంతగా దీవించబడ్డామో దేవుడు మాతో మాట్లాడాడు. ఇక మూడవ రాత్రి బెంగుళూరు ప్రాంతం నుండి ఫోర్డై గారు వచ్చారు. వారి ద్వారా దేవుడు వారి నోట ఉంచిన ఒక అమూల్యమైన శ్రేష్టమైన సందేశాన్ని అందించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మా అందరితో మాట్లాడాడు. మేమెంతో దీవించబడ్డాం. ప్రియులారా, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయా ప్రాంతాల నుండి ప్రజలు ఫోన్ చేస్తున్నారు, సేవకులు ఫోన్లు చేస్తున్నారు. ఇక మా సంఘం అయితే చెప్పక్కర్లేదు, అత్యానంద భరితులైపోయారు. ఎంత బాగా జరిగాయండి, దేవునికి మహిమకరంగా అని సంతోషపడ్డారు. తిరిగి దైవజనులు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా అసలు ఈ సంవత్సరం ఈ సభలు ఎంత దీవెనకరంగా దేవుడు జరిగించాడండి, ఎంత ఆశీర్వాదంగా చేశాడు, దేవుడు తన వాక్యం ద్వారా మమ్మల్ని దీవించాడండి, మాతో మాట్లాడాడు అని ఒక్కొక్క అంశాన్ని గుర్తు చేస్తూ, ఆ దైవజనుల నోట నుండి దేవుడు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ, ఆ ప్రసంగాలు గుర్తు చేస్తూ దైవ సేవకులందరూ కూడానండి చాలా సంతోషపడుతున్నారు. ప్రియులారా, మా మట్టుకు మేమైతే పరవశిస్తూ ఉన్నాం, ఆనందపడిపోతూ ఉన్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల సేవలోనికి ప్రభు తెచ్చారు కదా, 25వ సంవత్సరంలోనికి నడిపించారు. 25 సంవత్సరాలు మరి దేవుని కృపే, దేవుని కృపే. 2000 సంవత్సరంలో ప్రభు చేత ఈ దొనబండ ప్రాంతానికి పంపబడి రూపాయి బిళ్ళ నా జేబులో లేకుండా, ఈ 25 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి దగ్గర నా చేయి చాపి నేను అడగకుండా దేవుడు ఇంత ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపిస్తూ చక్కని పరిచర్యనిచ్చి 25 సంవత్సరాలు కూడా ఒక్క సంవత్సరం కూడా సభలు ఆగకుండా, ఇంకా వేరొక మందిరం దగ్గర కొన్ని మీటింగ్స్ కానివ్వండి, సెమీ క్రిస్మస్లు అవన్నీ లెక్క పెడితే 50 నుండి 60 మీటింగ్స్ జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. ఇక ఈ మెయిన్ వార్షిక అయితే 25వ సంవత్సరంలోకి వచ్చాం. మరి ఇది ఎంత కృప అండి దేవుడిది, ఇది దేవుని దయగా, దేవుని కృపే. ఆయన ద్వారా కలిగింది ఇది, నా ద్వారా కానే కాదు. నా దగ్గర ఏముందండి, చదువు లేదు, 4వ తరగతి వరకే నేను చదువుకున్నాను. ఏదో పశువులు కాసుకుంటూ కూలి పని చేసుకుంటున్న నన్ను ప్రభు తీసుకొచ్చారు.
అనుకున్న తెలివి జ్ఞానం ఏమీ లేదు. వాస్తవంగా యథార్థంగా చెప్తున్నాను, నాకు అంత తెలివి కూడా లేదు, అంత జ్ఞానం కూడా లేదు. ఇంట్లో 9 మంది పిల్లలు అమ్మకే. నేను 9వ వాడిగా జన్మించాను. ఆఖరణ పుట్టినటువంటి బిడ్డను కదూ, బలం కూడా లేదండి. నా శరీరం అంత బలంగా ఉండే శరీరం కూడా కాదు. శారీరకంగా బలహీనుణ్ణి, తెలివి జ్ఞానం పెద్దగా లేదు, చదువు చెప్పుకోవటానికి ఉపయోగం లేదు, డబ్బుల పరంగా నా దగ్గర ఏమీ లేవు. నన్ను ప్రభు పిలిచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రూపాయి బిళ్ళ లేదు. పంపులో నీళ్లు కొట్టుకొని తాగి నేను సేవ చేశాను. మరి ఈ రోజున ఇంత పరిచర్య ఈ రీతిగా జరుగుతుందంటే, సిల్వర్ జూబ్లీ సభల్లోనికి ప్రభు నడిపించాడు అంటే, ఇంత ఆశీర్వాదకరంగా మీటింగ్స్ జరిగాయి అంటే దేవుని కృప కాకపోతే ఇంకేమిటి చెప్పండి. మరి వీటన్నిటినీ తలంచుకుంటున్నప్పుడు స్తుతించకుండా ఎలా ఉండగలను? నిండు మనసుతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది ఆయన కృప, ఆయన కార్యం. అందుకే 103వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని. కనుక ఆయన కార్యాలు ఏవి మనం మర్చిపోకూడదు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నట్టే మీరు గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతించాలి. ఇంతకీ అసలు మనిషి దేవుణ్ణి స్తుతించకపోవటానికి, స్తుతించే ఆత్మ చల్లారిపోవటానికి కారణం ఏంటో చెప్పనా? పాపములో ఉండుట. ఏదో ఒక రకమైన చెడులో, పాపంలో మనిషి ఉన్నప్పుడు ఇక దేవుణ్ణి స్తుతించలేడండి. స్తుతించే ఆత్మ చల్లారిపోయింది, ప్రార్థించే ఆత్మ నిర్వీర్యమైపోయింది. జాన్ బన్యన్ అనే ఒక గొప్ప దైవజనుడు అంటాడు, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది అని. మనిషి ఏదో ఒక రకంగా పాపంలో ఉండి, లోక ఆకర్షణలో ఉండి, లోక చెడుతనంలో ఉండి ఆత్మ చల్లారిపోయి ఇక స్తుతించలేరు. దేవుని కార్యాలు కూడా ఏం గుర్తురావు. ఇంకా సైతాను వారు అంతరంగాల్లో ఏమని చెబుతుంటాడంటే, దేవుడు నాకు ఇంకేం చేశాడు, ఏముందలే దేవుడు చేసినవి, అలా చెప్పుకుంటారు. దేవుని స్తుతించలేరు. అందుకే మనం చదివిన ఈ 3 వచనాల్లో 2 పదాలు ఇలా వినపడ్డాయి. మొదటి వచనంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అన్నాడు. నీతిమంతులారా అన్నాడు. చూసారా? అంటే నీతిమంతులైతేనే దేవుని స్తుతించగలరు. పాపులు ఎలా స్తుతిస్తారు? 2వ లైన్లో అన్నాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. 3వ లైన్లో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. అంటే యథార్థవంతులే స్తుతి చేస్తారు, వారికి అది శోభస్కరంగా ఉంటుంది. చెడులో ఉన్న పాపులు ఎలా స్తుతించగలరు? ప్రియబిడ్డ, ఒకవేళ స్తుతించే ఆత్మ నీకు దూరం అయిందంటే నువ్వు లోక ఆకర్షణలకు లోనైపోయి పాపానికి చోటిచ్చి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఉన్న పాటున నీ పాపాన్ని విడిచిపెట్టు. యేసుక్రీస్తు వారి కల్వరి రక్తంలో కడగబడు, క్షమించబడు, క్షమాపణ వేడుకో ప్రభు దగ్గర. తిరిగి దేవుణ్ణి స్తుతించు. దేవుణ్ణి స్తుతిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. స్తుతించటం ద్వారానే ఎరికో గోడలు కూలాయి. స్తుతించటాన్ని బట్టే పౌలు శీలలో ఉన్నటువంటి చెరసాల పునాదులు అదిరి, బంధకాలు ఊడి, తలుపులు తెరచుకొని గొప్ప కార్యాలు జరిగాయి. స్తుతించటం ద్వారా సైతాను పారిపోతాడు. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే వాడు మనల్ని స్తుతించనీయుడు. మనల్ని ఇప్పటి నుండైనా దేవుని స్తుతించు. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకొని ప్రభువుని ఆరాధించు. ఒకవేళ నీకేదో కష్టంగా, కీడుగా అనిపించిన కార్యాల కొరకు కూడా దేవుని స్తుతించు. ఎందుకంటే అందులో కూడా మంచే ఉంటుంది. ఈ మానవ మనసుకి అది అర్థం కాదు. దేవుడు ప్రతిదీ మంచికే చేస్తాడు. ఆయన మంచివాడు, ఎల్లవేళలా దేవుడు మంచివాడు. ఇప్పటి నుండైనా స్తుతిస్తారుగా. దైవదేవుని మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నిన్ను స్తుతించటం మా భాగ్యమయ్యా. కన్న తండ్రి, మీ స్తోత్రం.
25 సంవత్సరాలు ఈ సేవను కొనసాగిస్తూ సిల్వర్ జూబ్లీ సభలు, ఈ మహోత్సవాలు ఈ రీతిగా జరగటానికి ఈ నెలలో కృప చూపారు. మీ హస్తాన్ని చాపి, మీ హస్తాన్ని తోడుగా ఉంచి జరిగించిన విధానం కొరకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాను. శిరస్సు వంచి మీకు నమస్కారాలు, స్తుతులు, ప్రణుతులు అర్పిస్తున్నాను. ఈ వర్తమానం విన్న మీ ప్రియ బిడ్డలు తిరిగి మిమ్మల్ని స్తుతించటానికి, వారి జీవితాల్లో కూడా మీరు చేసిన మేలులన్నిటినీ గుర్తు చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయండి. మహిమ మీకు ఆరోపించుకుంటూ మీరే గొప్ప కార్యాలు చేయమని, స్తుతించటం ద్వారా తిరిగి అద్భుతాలు మేము చూస్తాం కదా, అట్టి కృప చూపమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడేండును గాక. కలుసుకుందాం.